Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. ఇక టీడీపీ ఎమ్మెల్యేల వరుస వివాదాలు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అయితే అధిష్టానం హెచ్చరిస్తున్న పరిస్థితిలో మాత్రం మార్పు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదిమూలం వ్యవహారంతో మొదలైన వివాదాలు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వరకు చేరింది. ఎమ్మెల్యేలు పదే పదే వివాదాల్లో చిక్కుకోవడంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అవుతున్నారు. అధిష్టానం హెచ్చరికలను ఎమ్మెల్యేలు ఎందుకు లెక్క చేయడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఏంటి కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు తమ మాట వినడం లేదు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఎవరైతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారో ఆ ఎమ్మెల్యేలపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రోహిత్ ప్రసన్న 94-99లో ఉన్న మాదిరిగా సీఎం చంద్రబాబు ఇప్పుడు లేరనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2014 మాదిరిగా కూడా సీఎం లేరనేది నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిమూలానికి ముగించేసుకుంటే ఆయన మహిళా వ్యవహారంలో తోటి ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే రాజమండ్రి ఎమ్మెల్యే కావచ్చు, విజయవాడ బోండా ఉమా కావచ్చు, ఆ తర్వాత తాజాగా అనంతపురం ఎమ్మెల్యే విషయం కావచ్చు, ఒంగోలు దామర్చర్ల కావచ్చు, ఇట్లా దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమైంది. సీఎం చంద్రబాబు ఆగ్రహం సీరియస్ అని చెప్పి మనం టీవీలో స్క్రోలింగ్ చేసుకుంటున్నాం, బ్రేకింగ్ చేస్తున్నాం, లైవ్ చెప్తున్నాం. కానీ ఎమ్మెల్యేల తీరులో మాత్రం ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. సీఎం చంద్రబాబు ఎంత హెచ్చరికలు జారీ చేసినా ఎమ్మెల్యేలు మాత్రం లెక్క చేయట్లేదు. వాస్తవానికి 164 మంది శాసనసభ్యులతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కూటమి ఉంది. ఎందుకంటే ప్రతిపక్షానికి 11 సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ సీఎం చంద్రబాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారనేది కార్యకర్తలు నేతలు చెప్తున్న అంశం. సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి. గతంలోనూ సీఎం హెచ్చరించారు, ఎవరైనా పార్టీ లైన్ దాటితే వాళ్ళపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. సో ఇప్పుడు చర్యలు సరిగ్గా లేకపోవడంతో ఆ సంఖ్య కొంత పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడైనా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటమో లేదు చర్యలు తీసుకోవడం లాంటివి ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇక నుంచి మాత్రం చాలా సీరియస్గా ఉండాలనేది పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది. ఎవరైతే పార్టీ లైన్ దాటారో వారిని మొదటిసారిగా పార్టీ కార్యాన్ని పిలిపించి విచారణ చేస్తారు. క్రమశిక్షణ సంఘం వారికి హెచ్చరిక జారీ చేస్తుంది. రెండోసారి ఇదే వ్యవహారాన్ని కొనసాగిస్తే అవసరమైతే వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఆ లోపే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఏదైతే వివాదాలు ఉన్నాయో అప్పటిలోపు ఇదంతా చెక్ పడుతుంది అనుకోవచ్చా ఈ సమస్యకి? అంశాలని గమనించాలి. ఎమ్మెల్యేల వ్యవహారం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఏమాత్రం కూడా తగ్గట్లేదు. మనం గత 6 నెలల కాలంగా చూసుకుంటే 34 మంది ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం కూడా బాగోలేదని చెప్పి సీఎం చంద్రబాబు గత సంవత్సర కాలంగా చెప్తున్నారు. కానీ ఆ 34 మంది ఎమ్మెల్యేల సంఖ్య 40 అవుతుంది, కానీ 33 కావట్లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కార్యకర్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరి పార్టీ అధిష్టానం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. రోహిత్. రైట్ శివ, నిజానికి వర్గపోరుతో ఎమ్మెల్యేలు కొట్టుకుంటూ ఉంటే ఎఫెక్ట్ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? మరి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వివాదాలకు చెక్ పడుతుంది అనేది కూడా